అది ఒడ్డుకు చేరుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోవాహుని దేవుడు ఓడని కట్టమన్నాడు. జలప్రళయం వస్తుందయ్యా, ఓడని తయారు చేయి, 3 అంతస్తులు ఉండాలి. ఓడ కొలతలు అన్నీ చెప్పాడు. చిట్టి సారంకపు బ్రాలుతో చేయమన్నాడు, కీలు గుయమన్నాడు, కిటికీ పెట్టమన్నాడు, ఒకటే ద్వారం పెట్టమన్నాడు, 3 అంతస్తులు ఉండాలన్నాడు. అన్ని దేవుడు చెప్పినట్లుగానే నోవాహు ఓడను తయారు చేశాడు. ఆ ఓడకి ఏమి లేదు చెప్పండి. సహజంగా పడవకి ఓడకి ఏముంటాయి చెప్పండి, ఏముంటాయి? తెరచాప ఉంటుంది, ఉంటుందా? చుక్కాని ఉంటుంది, తెరచాప ఉంటుంది. తెరచాప ఎందుకు? అలలు ఎక్కువైనప్పుడు అది మునిగిపోకుండా అది తోడ్పడుతుంది. చుక్కాని వలన ఉపయోగం ఏంటి? నిన్ను గమ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా. ఈ 2 లేవు నోవాహు తయారు చేసిన పడవకి, ఓడకి. నోవాహు తయారు చేసిన ఓడకి ఆ 2 లేవు. ఎందుకు లేవు? ఆ 2 పెట్టమని దేవుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నోవాహు చేసిన ఓడకి చుక్కాని యేసయ్యే, తెరచాప కూడా యేసయ్యే. హల్లెలూయా. అందుకే అంత భయంకరమైన జలప్రళయంలో కూడా ఆ ఓడ ఏమవలేదండి, తొడకలేదు, పెడకలేదు, మునిగిపోలేదు. ఓడలో ఉన్నవాడు 8 మంది ప్లస్ అనేకమైన జీవరాశులు, జత జంతువులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? క్షేమముగా, సురక్షితముగా ఉన్నాయి. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే, నీ విశ్వాసమును కొనసాగించే యేసు వైపు కనుక నీవు చూస్తే, నిన్ను ఆయన సిగ్గుపడనీయడో, నిన్ను ఆయన విడిచిపెట్టడో, అనాథులుగా విడివడో, రోగస్తులుగా ఆయన వదిలిపెట్టడో, నీ జీవితంలో అద్భుతములు చేస్తాడో, ఆశ్చర్య కార్యములు చేస్తాడో.